గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. బులెటిన్లో వివరాలు చూసే ముందు ప్రధాన పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ ఆనంద్. ఈరోజు ప్రధానంగా ఉన్న వార్తలు మనం చూసుకున్నట్లయితే ముందుగా ఈనాడులో చూసుకున్నట్లయితే ముస్లిమేతర మైనార్టీలకు పౌరసత్వం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కాందిశీకులకు వర్తింపు అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం 2019 ఎన్నికల ముంగిట కేంద్ర కీలక నోటిఫికేషన్ మండిపడిన విపక్షాలు అంగీకరించేదే లేదంటున్న మమతా విజయన్. సో మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ, ఇందిరమ్మ రాజ్యాన్ని కాపాడుకుంటామని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు. సో మునుగురు ప్రజా దీవెన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు వలస వస్తున్నారని కూడా ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ నుండి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతామని కూడా స్పష్టం చేసినట్టు తెలిపారు. సో పేదలు అర్హులకే ఇందిరమ్మ ఇల్లు, ప్రతి నియోజకవర్గానికి 3500 గృహాలు, భద్రాచలంలో పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి. సో అణుబాంబు స్పష్టీకర్త కథకు ఆస్కార్ పట్టం. నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే షెడ్యూల్ కు ముందే రాజకీయ వేడి, మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్, సమావేశాలతో బీఆర్ఎస్ సమయత్యం. సో బలమైన అభ్యర్థులకు బీజేపీ గలం. కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరుగుతోంది, కరెంట్, నీటి కష్టాలు మొదలయ్యాయి, రాష్ట్ర ప్రజల పక్షాన కొట్లాడదాం. చేవెళ్ల నల్గొండ లోక్సభ ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ సమీక్షకు రేవంత్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి రాలేదని కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో పోలీసుల అదుపులో ప్రణీత్, మాజీ డిఎస్పీ ప్రణీత్ కుమార్ అయితే ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్నారు. సో ఏఎస్ఐబి ఆధారాల ధ్వంసానికి కారణాలపై అతని నుంచి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. సో ఇవి ప్రధానంగా మనం ఈనాడులో చూసుకున్న వార్తలు. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే వెలుగులో ప్రధానంగా వార్తలు చూసుకుందాం. సో 24 గంటల్లోగా ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఇవ్వాల్సిందే. సో ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు. సో బాండ్ల వివరాల వెల్లడికి గడువు కావాలన్న బ్యాంక్ అభ్యర్థన కొట్టివేత. మార్చి 6లోగా బాండ్ల వివరాలు వెల్లడించాలని ఆదేశించిన గడువు కోరటం ఏంటి అని అసహనం. సో ఎస్బీఐ సమర్పించిన వివరాలను మార్చి 15న ప్రకటించాలని ఈసీకి కోర్టు ఆదేశాలు. సో అమల్లోకి సిఏఏ గేజెట్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ 2014 డిసెంబర్ 31 వరకు భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వ ఆన్లైన్లోనే పౌరసత్వ దరఖాస్తులు చేసుకునేందుకు వెబ్ పోర్టల్. లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం. సో దీనికి సంబంధించిన కొన్ని సంబరాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు, నిరసనలు కూడా చూడొచ్చు. సో వారణాసిలో అయితే సంబరాలు, ఇక్కడ తిరువనంతపురంలో అయితే నిరసనలు. దీనికి సంబంధించి ఒక పాజిటివ్ అలాగే ఒక నెగిటివ్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మేము గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ ఖాళీ, కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తప్ప ఆ పార్టీలో ఎవరు మిగలరు, సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో నిన్న జరిగిన యాదాద్రి 1 భద్రాద్రి పర్యటనలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్ఎస్ బీజేపీల కుట్ర. 8 సీట్లతో ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తావో చెప్పు, మోదీ కేసీఆర్ కుట్రలు సాగనివ్వం, మాతో గోక్కున్నోడెవడు బాగుపడలే, కాంగ్రెస్ సర్కార్ను కాపాడుకుంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వచ్చి చెబుతున్నారు. సో హామీలను అమలు చేస్తుంటే కేటీఆర్, హరీష్, కవిత ఓర్వలేకపోతున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుస్తాం. సో ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఆడబిడ్డల పేర్లతోనే 22,500 కోట్లతో 4.50 లక్షల ఇండ్లు కట్టిస్తాం. సో ఇందిరమ్మ ఇండ్ల పథకం భద్రాచలంలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. సో మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే రాష్ట్రానికి మరో వందే భారత్ రైలు ఇవాళ వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ. సో రాష్ట్రానికి మరొక అభివృద్ధి ముందుకెళ్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. సో రాష్ట్రంలో 3 రోజుల ప్రధాని టూర్. ఈ నెల 16, 18, 19 తేదీల్లో సభలు. సో నేడు అమిత్ షా రాక. ధరణి స్పెషల్ డ్రైవ్ 17 వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్. సో భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో ధరణికి సంబంధించి దానికి సంబంధించి విచారణ ఏదైతే ఉందో దాని డ్రైవ్ ని ఈ నెల 17 వరకు పొడిగిస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు. సో అగ్ని 5 పరీక్ష సక్సెస్. సో ఇండియాకి ఇది ఒక గొప్ప అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దిశలో ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఇక్కడ కూడా ఇదే వార్తని మనం ప్రధానంగా చూసుకోవచ్చు. నేను గేట్లు తీస్తే బీఆర్ఎస్ ఖాళీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి.
సో ఆ పార్టీలో మిగిలేది కేసీఆర్ కుటుంబం మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకుందామంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నన్ను కలిసిన వారంతా అదే మాట చెప్తున్నారు. సో మా సర్కార్ను పడగొట్టేందుకు మోడీ కేడీ కుట్ర, మాకు లోతు తెలుసు ఎత్తు తెలుసు, చూస్తూ ఊరుకో, ఎప్పుడు అడ్డం వచ్చినా మా పండబెట్టి తొక్కుతా. సో బీఆర్ఎస్ బీజేపీ కలిసి కనిపిస్తే జనాలు చప్పుతో కొడతారు, అందుకే ఆ పార్టీల మధ్య రహస్య ఒప్పందం. మునుగురు ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ చిత్రంలో కూడా మనం చూసుకోవచ్చు, ప్రజా దీవెన సభకి హాజరైన మహిళలు కానివ్వండి, వేల సంఖ్యలో అయితే మహిళలు ఇక్కడ హాజరయ్యారు. ఇందిరమ్మ ఇళ్ళ పట్టాల పంపిణీ నేపథ్యంలోనే మహిళలు ఈ రకంగా హాజరైనట్టు కూడా మనం తెలుసుకోవచ్చు. సో మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే, అమల్లోకి సిఏఏ ఇందాక కూడా చూసుకున్నాం. నిబంధనలు విడుదల చేసిన కేంద్రం. పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన వారికి పౌరసత్వం. హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైన్లు, బౌద్ధులు, పారిస్లకు ఛాన్స్. ఇచ్చిన హామీని మోడీ నెరవేర్చారు. సో అమిత్ షా స్పష్టం చేసిన వ్యాఖ్యలు ఇవి. సో 2014 డిసెంబర్ 31 కన్నా ముందు వచ్చిన వారికి వర్తింపు. దరఖాస్తుకు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు. సో ఎంపీ సంతోష్ రావుకు నిషేధిత భూమి. కేటీఆర్ బంధువుకే పోర్టల్ అప్పగింత. ఆర్ఓఆర్ యాక్ట్తో అనేక లోపాలు. ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి. రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ 17 వరకు పొడిగింపు. సో పదవులకు ఆశపడే పార్టీ మార్పు. సో ఇక్కడ చూసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక వార్త. పదవులకు ఆశపడే పార్టీ మార్పు. అలాంటి వారి కోసం ఆందోళన అవసరం లేదు. ప్రజలు మనపై సానుకూలంగా ఉన్నారు. నల్గొండ చేవెళ్ల ఎంపీ సెగ్మెంట్ నేతలతో కేసీఆర్ భేటీ. సీఎం రేవంత్ కలిసిన ఎమ్మెల్యేలకు క్లాస్. నల్గొండ బరిలో కంచెల, చేవెళ్ల బరిలో కాసాని. సో తెలంగాణలో మోడీ టూర్ ఇందాక కూడా చూసుకున్నాం. సో అయితే ఈ రోజున కేంద్ర హోంమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. సో దానికి సంబంధించిన వార్త. సో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మరో వార్త చూసుకున్నట్టయితే, కాంగ్రెస్ వేట, బీజేపీని ఢీకొట్టే లీడర్ కోసం సర్చ్. భువనగిరి, మల్కాజ్గిరి బరిలో నిలిపేందుకు పాపులాటి గెలిచి నేతల కోసం వెతుకులాట. 2 నేతలతో ప్రాథమిక చర్చలు పూర్తి. చేరికల తర్వాత టికెట్ల కేటాయింపు. సో ముంబై హైకోర్టు తీర్పు సరైనదేనా? సాయిబాబా కేసులో తీర్పు ఎందుకు మార్చాలి? మహారాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టు ప్రశ్న. సరైన టైంలోని కేసు విచారణ జరుగుతుందని స్పష్టీకరణ. సో గ్రూప్ కి సంబంధించిన మరో ఒక వార్త అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. గ్రూప్ పోస్టులకు పెంపు. గ్రూప్ 2లో అదనంగా 85, గ్రూప్ 3లో 80. నేడు కేబినెట్ భేటీలో నిర్ణయం. 2008 డిఎస్సి అభ్యర్థులకు అవకాశం పైన చర్చలు. పెండింగ్ డిఏలకు ఆమోదం. సో ఎలక్టోరల్ వివరాలు ఇవ్వాల్సిందే అనే ఒక వార్తను కూడా ఇందాక చూసుకున్నాం. సో నేటి సాయంత్రం 5 గంటల్లోగా వివరాలను పూర్తి చేయాలి, వివరాలు అందివ్వాలి అని కూడా కోర్టు స్పష్టం చేసింది. సో ఎస్బీఐకి సుప్రీం ఆదేశాలు. దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం అని రాహుల్ గాంధీ అయితే స్పష్టం చేశారు. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్న వార్తల్లోని మరిన్ని విశేషాలు మా కొలికి ఆనంద్ అందిస్తారు. ఆనంద్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ భారతి. బులెటిన్లో వివరాలు చూసే ముందు బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.